ఇదేమిటయ్యా మీరు లోపల ఉండిపోయారు? మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా? మా తల్లులను జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్. అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లి రుణం తీర్చుకుంటున్నాం. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నాకు గుండె కరిగి నీరైపోతుందయ్యా. సరే ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను. అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ వెధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి వాళ్ళు హరికథలో పక్కవాద్యాలు కదండి. వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాళ్ళు బయటకు వెళ్దామన్నారండి. అంచేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసామండి. సరే మీరు బయటకు వచ్చేయండి. చూసి నువ్వు ఉండిపోయా వీళ్ళతో పాటు లోపల? నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరున్నారు? నువ్వు లంచాలు గిల్లుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసు చచ్చిపోయింది కదా. కాదు సార్, కిరసాలు పోసుకుంది సార్. సర్లే ఏదో ఒకటి. నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసమ్మ మా ఇంట్లో అద్దుకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపల ఉండి ఆవిడ విడిపించి మహిళా లోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆవిడ ఎంతకిల్లావు? లేదు సార్, సోదరుగా భావించడానికి ఆవిడ ఎంతకిల్లావో చెప్పు. ఒక నెల అది ఎక్స్ట్రాగా ఇస్తున్నాను సార్. అది అలా చెప్పు. ఉరికమ్మం ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషి నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికెళ్ళు. లోపల ఉక్కుపోసేస్తుంది సార్. బని తడిచిపోయింది చూడండి సార్. ఫ్యాన్ వేయించి నీ కోసం ఏసీ పట్టిస్తారు. వెళ్ళు లోపలికి.